నాకు ఒక సహోదరు ఫోన్ చేసి, అయ్యా మరి మా అబ్బాయికి బాగోలేదు, మరి కొంచెం మీరు పొరుగుమడి వెళ్తారు కదా, మరి వచ్చేటప్పుడు మా ఇంటి దగ్గర ఆగి ప్రార్థన చేసి వెళ్తారా అని చెప్పేసాను. నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు వాస్తవానికి, కానీ ఆ తల్లి పరిస్థితి చూసి తన కుమారుడు కొరకు పడేటువంటి ప్రయాసలో మరి ఆవిడంతా ప్రయాసపడుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే సర్లేమో వస్తాను అని చెప్పేసి నేను ఆ ఉదయకాల ప్రార్థన అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి నేను రెడీ అయ్యి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ సహోదరుడు ఎలా ఉన్నాడంటే మంచం మీద ఎల్ల కిందలుగా పడుకుని ఉన్నాడు, పొట్టంతా ఊడిపోయాడు, చాలా ఇబ్బందులో ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ, అయ్యా నా కొడుకు పరిస్థితి ఇక్కడ ఉంది, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి, అప్పుడు నేను ప్రార్థన చేసే ముందు ఆయనతో కొన్ని మాటలు మాట్లాడాను. అయ్యా మరి ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికి ఎన్నో పర్యాయాలు నీ తల్లి చెప్పిన దాన్ని బట్టి ఫోన్లో ప్రార్థన చేశాను, వ్యక్తిగతంగా నేను కూడా చాలాసార్లు నీ దగ్గరికి వచ్చి నిన్ను కలిసి నీ కోసం ప్రార్థన చేశాను. అయితే దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు ఇలా ఉండటం కాదు, దేవుని చిత్తంలో నువ్వు మంచబడాలి. రెండోది, నీకున్నటువంటి ప్రతి దుర్బలమైనటువంటి అలవాటు నుండి విడుదల పొందాలి అని చెప్పేసి అతనికి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసే ముందు నేను ఏమన్నానంటే, మరి నీ శరీరంలో చూస్తే కొన్ని పాటలు డాక్టర్లు ఆల్రెడీ చెప్పారు, అవి పాడైపోయినాయి అని చెప్పారు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చూస్తే మరణ పడకలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావు కనుక మరి మరణ పడకలో ఉన్నటువంటి నీవు దేవునికి భయపడవా? మరణం వచ్చినప్పుడే కదండి మనిషికి భయం. కూసేపులో కాసేపుడుకో చచ్చిపోతున్నాడంటే ఎవరి కాళ్ళు పట్టుకోమంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏ ధర్మం అంటే అది అంటారు. ఆ వ్యక్తి అలా పడుకుని ఉన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీ అవయవంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, నేను చెప్పినట్టుగా చెప్పయ్యా, ఎస్సయ్యా నాకు వీటన్నిటి మీద జయం దయచేయి అని ఆ విషయాలన్నీ చెప్పించి మరలా నేను ఏమన్నానంటే, ఇక నుంచి నీ కొరకే బ్రతుకుతాను, నువ్వు బ్రతికిస్తే నేను ఇక తాగనయ్యా అని చెప్పాను.